భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జిఎంకే టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాల్లో మహిళలకు గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో భాగంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలు శారీరకంగాను, మానసికంగాను దృఢంగా ఉండడంతో పాటు వారు ఆర్థిక, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్నారు. వారి కృషిని అభినందిస్తూ ఏడాదికి ఒకసారి మహిళల సేవలను గౌరవించేందుకు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1914వ సంవత్సరం వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగాయి. అయితే 1914వ సంవత్సరం మార్చి 8వ తేదీన మాత్రం ఎటువంటి ఆందోళనలు జరగలేదు. అప్పటి నుండి మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. బహుశా మార్చి 8వ తేదీన ఆదివారం కావడం వలన అలా ప్రకటించి ఉండవచ్చు. కానీ అప్పటి నుండే అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు కూడా ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళామణులందరికీ జిఎంకే టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.